అలా శ్రీ విష్ణు గారితో కూడా మదర్గా చేసిన రోల్ చాలా బాగుంది. అది చాలా మంచి క్యారెక్టర్ కూడా. యాక్చువల్లీ శ్రీ విష్ణు గారితో చేసిన క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంచి. అసలు అది క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఒక న్యాచురల్ మదర్ ఎలా ఉంటారు మన ఇంట్లో, సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ అయినట్లు అనిపించింది మాకు ఆ మూవీ. అదే క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అంటే నిజంగా అప్పుడు నాకున్న ప్యాషన్, అదే ఇష్టము, అప్పుడు ఒక మంచి క్యారెక్టర్ రావడము, దాంట్లో ఇంకా చాలా మంచి సీన్స్ తీశారు ఆయన. వేణు ఉడుగులు గారు డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి, కాకపోతే సినిమాకి ఎంత అవసరమో అంత పెట్టి అవన్నీ కట్ చేసి పడేశారు అనుకోండి. కానీ అవి చేస్తున్నప్పుడు మాకైతే చాలా లవ్లీగా అనిపించాయి. చేస్తున్నప్పుడు మేమే హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఒక సీన్ చేస్తున్నప్పుడు నిజంగా దాంట్లో ఒరిజినాలిటీ ఉందనుకోండి, ఆర్టిస్టులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఆ వర్క్లో ఉన్న హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. అది నేను ఎంజాయ్ చేశాను ఆ మూవీలో. కాకపోతే బయటకు రాలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ విజయశాంతి గారితో, మహేష్ బాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అవునవును, అసలు చాలా గ్రేట్ అనుభవం. అక్కడ నేను విజయశాంతి గారు నా ముందర ఉంటారు, నేను ఇక్కడ కూర్చుని ఉంటాను. అసలు నేను కొన్ని ఫీలింగ్స్ని షేర్ చేయలేనండి. అది నాకు నా మనసులో హ్యాపీనెస్ని కొన్ని చెప్పలేను. విజయశాంతి కంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం. కాదు మీరు ఎక్స్ప్రెసివ్ అంటే నాకు బాగా దగ్గర అయితే తప్ప నేను అంత ఎక్కువ మాట్లాడలేను, అంత ఎక్కువ చెప్పలేను. అప్పుడు చాలా ఆవిడని చూస్తుంటేనే అసలు ఏదో ఏదో నేను అచీవ్ చేసినట్టు. అంటే మనం ఎక్కడో మారుమూరు పల్లెటూరులో పుట్టి అన్ని పిచ్చి ఆలోచనలు తప్ప ఏ ఆలోచనలు లేకుండా, తెలివితేటలు లేకుండా, చదువుకోకుండా అలా ఉన్న వాళ్ళము ఈరోజు వచ్చి నన్ను, వాళ్ళు లెజెండ్స్ కదా, ఎన్ని సినిమాలు చేశారు, ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు, ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ ముందు నిల్చున్నాం, వాళ్ళ ముందు కూర్చున్నాం అంటే హ్యాపీ అనిపిస్తుంది. స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు మీరు ఇద్దరితో ఆ మూవీలో కదా. ఏవైనా ఆఫ్ సెట్స్లో ఏమైనా కన్వర్జేషన్స్ నడిచాయా? నాకు చాలా ఎక్కువ ఇష్టము అంటే ఎవరైనా నా మైండ్లో చాలా ఎక్కువ వీళ్ళు లెజెండరీస్ అని నా మైండ్లో చాలా ఎక్కువ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది. ఇష్టం వేరు, కొంతమందిని చూస్తే ఒక అద్భుతాలని చూసినట్టు అనిపిస్తుంది. అలాంటి అద్భుతాలంటే కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, శ్రీదేవి గారు లేరు కానీ శ్రీదేవి గారు, వీళ్ళందరినీ చూస్తూ పెరిగాం. వాళ్ళని చూస్తే నేను వెళ్ళి మీరంటే అభిమానం అనే ఒక మాట ఏం చెప్తాను, మీరంటే ఇష్టం అనే ఒక మాట ఏం చెప్తాను. అది చాలా చాలా అసలు చూస్తే చాలు ఇంకా నేను ఆ ఫీలింగ్ని అట్లా పెట్టేసుకుంటాను నా మైండ్లో. చెప్పలేదు, కానీ ఆవిడ చాలా సింపుల్గా ఆవిడ విషయాలు అక్కడ సెట్లో మాట్లాడుతూ ఉంటే ఆవిడని చూస్తూ వింటూ ఉన్నాను. ఆవిడ అనుభవాలు చెప్తూ ఉంటే, మేము ఒకప్పుడు క్యారవాన్స్ ఉండేది కాదు, మేము ఇక్కడ కూర్చుని అందరం కూర్చుని సెట్లో మాట్లాడుకునే వాళ్ళము, ఎంత దగ్గరతోనే ఉండేది, ఆర్టిస్టులకి క్లోజ్ పెరిగేది, మళ్ళీ వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం. ఇప్పుడు షార్ట్లో నేను లేను, ఖాళీ కూర్చున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటాం కదా, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది, ఈరోజు ఏమంట, ఏదో ఒకటి కబుర్లు ఉంటాయి. మనుషులకి కనెక్టివిటీ ఉండేది, దగ్గర అయ్యే అవకాశాలు ఉండేటివి. ఇప్పుడు అలా కాదు, క్యారవాన్స్ వచ్చేసాయి. అంటే క్యారవాన్స్ కంపల్సరీ ఇప్పుడు క్యారవాన్స్ లేకపోతే కష్టం. ఎందుకంటే ఎక్కడో రోడ్ల మీద చేస్తుంటాము, అప్పుడు ముందులాగా కాదు కాబట్టి ఖచ్చితంగా క్యారవాన్స్ కావాలి కంపల్సరీ. క్యారవాన్స్లో ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వెళ్ళి ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి ఒకరు కూర్చొని మాట్లాడుకోవడం అవన్నీ చాలా తక్కువ. ఏదో బాగా క్లోజ్ ఉన్నారనుకోండి, ఇప్పుడు బాగా క్లోజ్ ఉంటే అప్పుడు ఊర్లలో అట్లా షూటింగ్ జరుగుతుంది అనుకోండి, చెట్ల కింద కూర్చొని అందరం కలిసి కబుర్లు చెప్పుకోవడం. ఆవిడ అదే చెప్తుండే అక్కడ, ఎంత బాగా ఉండేవాళ్ళం, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అని. అవన్నీ విన్నాను, తెలుసుకున్నాను. వీళ్ళు ఎంత షేర్ చేసుకున్నారు లైఫ్ని, ఎంత మంచిగా ఉన్నారు, ఎంతమందితో వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి. షీఈస్ వెరీ గ్రేట్. అయితే ఈ ఇండస్ట్రీలోకి వచ్చాకండి జనరల్గా ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేది రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్. అనుకున్నది ఒకటి, లేదంటే తర్వాత ఇస్తున్నది ఒకటి అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి అసలు ఇవ్వకుండా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. చేశారా అలా ఏమైనా?
కొన్ని జరిగాయండి. ఒక్కటైతే నా అనుభవంలో నేను ఏదన్నా కొంచెం ఒక మిస్టేక్ చేస్తే తెలుసుకునే పొజిషన్ అప్పట్లో నాకు ఇంత నేను చిన్నపిల్లని, నాకు కొన్ని డౌట్స్ అవి కొన్ని అంటే నాకు ఫస్ట్ టైం నాకు అప్పుడు ఏంటంటే ఏదైనా వాస్తవంగా ఉండడం, వాస్తవంగా మాట్లాడడం ఇష్టం. అలాగని వాస్తవం అంటే పచ్చి నిజాలు ఎవరన్నా కొట్టేటట్టు బాధ పెట్టేటట్టు కాదు. వాస్తవం అంటే ఇప్పుడు మనం ఇక్కడ పని చేసాం, పని అయిపోయింది, వాళ్ళు ఏం చెప్పారో అది చెయ్యాలి, అది వాళ్ళ బాధ్యత. నేను ఇక్కడ పనికి వచ్చాను, నా పని అయ్యేంతవరకు నేను ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, అది నా బాధ్యత. అంతవరకు నా క్లారిటీ. ఒక చోట మాత్రము పేమెంట్ దగ్గర వాళ్ళు ఇస్తామని చెప్పి అంతకుముందు రోజు నేను చెప్పాను, మీ చిన్న సినిమాలు నేను భయం వేస్తుందండి, వాళ్ళు నాకు పేమెంట్ సరిగ్గా చెయ్యట్లేదు, వచ్చి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి నేను 10 సార్లు కాల్ చేయలేను అంటే, లేదు మీరు రండి మేము ఇస్తామన్నారు. వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది. తర్వాత ఒక అంటే ఆయన కొంచెం రూడ్గా మాట్లాడడము, నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉండడం, నేను కూడా కొంచెం గట్టిగా మాట్లాడడము జరిగింది. ఆ తర్వాత నాకే అనిపించింది అంత రూడ్ అవసరం లేదు కదా, మనకి ఇక్కడ పని చేయడానికి వచ్చాం, ఒకరోజు అవుతుంది, ఇంకొక రోజు ఇస్తారు, మరీ ప్రాబ్లమాటిక్ అయితే తప్ప మనం ఇంకా మాట్లాడకూడదు అనుకున్నాను. తర్వాత నేనేం అది పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఒకవేళ నాకు మళ్ళీ డేట్ ఈరోజు ఇవ్వలేదు పేమెంట్, కొన్ని రోజులు రాలేదు, నా పేమెంట్ ఇస్తే వర్క్ వస్తానండి, లేదంటే లేదని చెప్పేస్తే అయిపోతుంది. మనం కోపడాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్ద ఫైట్ చేసి అల్లరి చేయాల్సిన అవసరం లేదని నాకు అప్పుడు అట్లా అనిపించింది. అప్పటి నుంచి దాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఈ కెరీర్లో కానీ లేదంటే పర్సనల్గా కానీ ఈ డబ్బు గురించి ఎప్పుడైనా మోసగింపబడ్డారా? డబ్బు గురించి మోసపడ్డానా? ఎవరికన్నా ఇచ్చి ఒక అమౌంట్? 90% లేదండి. ఏదైనా చిన్న చిన్నవి. ఇప్పుడు నేను అంటే నాకు డబ్బుతో నేను పెద్ద డీలింగ్స్ ఏం పెట్టుకోను. నేను నా దగ్గర అంత డబ్బు లేదు, ఎవరికైనా ఇచ్చేసి మోసపోయేంత డబ్బు నా దగ్గర లేదు. నేను తీసుకున్నానంటే నాకు ఇంకా చాలా భయం, వాళ్ళు ఏదైనా అంటారేమో అని. ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటే నేను కరెక్ట్గానే ఇచ్చేసి ఉంటాను. ఎవరితో నాకు అట్లా మోసపోయిన రోజులు ఏం పెద్దగా లేవు. నేను కొంచెం డబ్బు విషయంలో, నా విషయంలో, నా కుటుంబం విషయంలో నేను కొంచెం క్లారిటీగా ఉంటానండి. ఎక్కడైనా సరే అది నేను ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలంటే అంతవరకే. మరీ ఎక్కువ ఎమోషనల్గా ఓవర్గా వెళ్ళిపోవడం, ఒకవేళ ఎమోషనల్ అయ్యాను, నేను ఏదైనా చేశాను వాళ్ళకు హెల్ప్ అంటే ఇంకా తిరిగి రాదనే చేస్తాను. అది నాకు తెలిసిపోతుంది. వీళ్ళు మళ్ళీ వాళ్ళు నన్ను బాధ పెట్టినా పర్లేదు, ఇబ్బంది పెట్టినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఆ ఫీలింగ్ని ఆ ఫీలింగ్ నుంచి నేను బయటకు రావాలంటే, దాని నుంచి నేను దూరం వెళ్ళాలి అంటే అది నేను చెయ్యాలి కాబట్టి చేస్తాను. అట్లా చేసినవి ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసి మళ్ళీ ఆశించకుండా హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు నన్ను మోసం చేశారు అనేది ఏమీ లేదు. నేను చెయ్యను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి చిన్నప్పుడు. చెప్పాను కదండి, ఇది కుటుంబ సమస్యల్లో స్ట్రగుల్ అయ్యాను కాబట్టి నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పెట్టుకోను ఎవరితోటి.